ఒక ఆలయంలో బంగారం, వజ్రాలు, రత్నాలు కలిపి 1,00,00,000 రూపాయలు సంపద దాగి ఉందని చెబితే మీరు నమ్ముతారా? ఇంకా ఆ ఆలయంలో ఒక తలుపు ఉంది. దాన్ని ఇప్పటి వరకు ఎవరూ తెరవలేకపోయారు. ఎందుకు? ఆ తలుపు వెనుక ఏముంది? ఈరోజు మనం తెలుసుకోబోయేది ప్రపంచంలో అత్యంత రహస్యమైన దేవాలయాల్లో ఒకటైన అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి. నమస్కారం మిత్రులారా, మన ఛానల్ ఎస్డిబిఎస్ ఫ్యాక్ట్స్ ఛానల్కి స్వాగతం. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం భారతదేశంలో అత్యంత పురాతన విష్ణు ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణు ఆదిశేషునివై అనంతశయ భాంగిమలో దర్శనమిస్తాడు. అందుకే ఈ దేవుని అనంత పద్మనాభ స్వామి అని పిలుస్తారు. ఆలయ చరిత్ర వేల సంవత్సరాల నాటిదని పురాణాల ప్రకారం ఈ క్షేత్రాన్ని ఋషులు, దేవతలు దర్శించారు. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే స్వామివారి విగ్రహాన్ని ఒకే ద్వారం నుంచి పూర్తిగా చూడలేము. 3 ద్వారాల గుండా మాత్రమే సంపూర్ణ దర్శనం కలుగుతుంది. మొదటి ద్వారం ద్వారా స్వామివారి ముఖం, రెండో ద్వారం ద్వారా నాభి, మూడో ద్వారం ద్వారా పాదాలను దర్శిస్తారు. ఇది ప్రపంచంలో చాలా అరుదైన నిర్మాణ శైలి. ఇక్కడ విగ్రహం వేలాది సాలగ్రామ శిలలతో తయారైంది. ఇవన్నీ నేపాల్లోని గండికి నది నుంచి తీసుకొచ్చారని చెబుతారు. అయితే ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది మాత్రం మరో కారణంతో. 2011లో ఆలయంలోని రహస్య గదులను తెరిచినప్పుడు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. అక్కడ కనిపించిన బంగారు నాణేలు, వజ్రాల కిరీటాలు, బంగారు విగ్రహాలు, విలువైన రత్నాలు, వాటి మొత్తం విలువ లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అందరూ అంచనా వేశారు. కానీ ఆ గదుల్లో ఒకటి మాత్రం ఇప్పటికీ తెరవలేదు. దానినే వార్డ్ బి అని పిలుస్తారు. ఎందుకు ఆ గది తెరవలేదు? దాని వెనుక నిజంగా ఏదైనా శాపం ఉందా, లేదా ఇది కేవలం ఒక అపోహేనా? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో ముందుకు వెళ్తూ తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఆలయ నిర్మాణం, ఆశ్చర్యపరిచే రహస్యం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం కేరళ సాంప్రదాయ నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణ. ఆలయ గోపురం సుమారు 100 అడుగులు ఎత్తు ఉంటుంది. ఇందులో వందలాది శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ప్రతి శిల్పం ఒక పురాణ కథను చెబుతుంది. ఆలయంలోకి అడుగు పెట్టగానే కనిపించే పొడవైన రాతి మండపాలు, భారీ స్తంభాలు, ప్రశాంతమైన వాతావరణం భక్తులను మరో ప్రపంచంలోకి తీసుకువెళ్తాయి. ఇప్పుడు ఈ ఆలయంలోని అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆలయంలో మొత్తం 6 భూగర్భ గదులు ఉన్నాయని గుర్తించారు. వాటిని వాల్ట్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అని పేర్లు పెట్టారు. 2011లో వీటిలో చాలా గదులు తెరిచినప్పుడు అధికారులు ఆశ్చర్యపోయారు. అక్కడ లభించిన వాటిలో బంగారు నాణాలు, వజ్రాలతో చేసిన కిరీటాలు, బంగారు గొలుసులు, విలువైన రత్నాలు, బంగారు విగ్రహాలు, పురాతన ఆభరణాలు, ఇవి వందల సంవత్సరాలుగా భద్రంగా ఉన్నాయి. కొన్ని బంగారు నాణాలు విదేశీ రాజ్యాల కాలానికి చెందినవిగా గుర్తించారు. దీని ద్వారా ఈ ఆలయానికి ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో వాణిజ్య సంబంధాలు ఉన్నాయని చరిత్రకారులు భావిస్తున్నారు. వాల్ట్ బి ఎందుకు ప్రత్యేకం? ఈ గది తలుపులకు సాధారణ తాళం లేదని చెబుతారు. ఈ తలుపుపై 2 నాగుల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. అందుకే దీన్ని నాగబంధం ఉన్న తలుపుగా చాలా మంది విశ్వసిస్తారు. ప్రజల్లో ఒక నమ్మకం ఉంది, ఈ తలుపును బలవంతంగా తెరిస్తే తీవ్రమైన ప్రమాదాలు సంభవిస్తాయని. అయితే దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. అందుకే చరిత్రకారులు దీనిని ఒక పురాణ నమ్మకంగా మాత్రమే చూశారు. అయినప్పటికీ ఈ గది ఇప్పటికీ తెరవలేదు. అందుకే ఈ ప్రపంచంలోని అత్యంత రహస్యమైన గదుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. మరి ఈ ఆలయ సంపద ఎలా వచ్చింది? రాజులు, వ్యాపారులు, భక్తులు శతాబ్దాల పాటు బంగారం, రత్నాలు, విలువైన వస్తువులను స్వామివారికి కానుకగా సమర్పించారు. అలా ఎన్నో తరాలుగా ఈ సంపద ఆలయంలోనే భద్రంగా నిలిచిపోయింది. ఇప్పటి వరకు ఆలయంలోని రహస్య గదులు, అపార సంపద గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఆలయంలో విడదీయరాని బంధం ఉన్న రాజవంశం గురించి తెలుసుకున్నాం. అనంత పద్మనాభ స్వామి ఆలయం అంటే గుర్తుకు వచ్చేది మొదటి రాజవంశం త్రావణకోర్ రాజవంశం. త్రావణకోర్ రాయల్ ఫ్యామిలీ వారు ఈ ఆలయాన్ని కేవలం పూజించే స్థలంగా కాకుండా తమ రాజ్యానికి నిజమైన యజమానిగా భావించేవారు. రాజు తన రాజ్యాన్నే దేవుడికి అంకితం చేశాడు. 18వ శతాబ్దంలో అంజిం తృణాల్ మార్తాండ వర్మ ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. 1715లో ఆయన మొత్తం త్రావణకోర్ రాజ్యాన్ని అనంత పద్మనాభ స్వామికి సమర్పించారు. ఈ ఘటనను త్రిప్పడి దానం అని పిలుస్తారు. ఆ రోజు నుంచి రాజులు తమ రాజులుగా కాదు, పద్మనాభ దాసులు అంటే స్వామివారి సేవకులుగా ప్రకటించుకున్నారు.
ప్రపంచ చరిత్రలో ఒక రాజు తన రాజ్యాన్ని దేవుడికి అధికారంగా అంకితం చేయడం చాలా అరుదైన సంఘటన. రాజు కుటుంబం ఇప్పటికీ సేవలోనే ఉంది. ఈ రోజు కూడా త్రావణ్కోర్ రాజ కుటుంబ సభ్యులు ఆలయంలో జరిగే ముఖ్యమైన ఉత్సవాల్లో పాల్గొంటారు. వారు ఆలయ సాంప్రదాయాలను అత్యంత భక్తితో కొనసాగిస్తారు. ఆలయంలోని కఠిన నియమాలు. ఈ ఆలయంలో ప్రవేశించడానికి కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి. హిందూ మతాన్ని అనుసరించే వారికి మాత్రమే ప్రవేశం. సాంప్రదాయ దుస్తులు తప్పనిసరి. పురుషులు ధోతి ధరించాలి. మహిళలు సాంప్రదాయ భారతీయ వస్త్రాలంకరణలో రావాలి. ఆలయం లోపల ఫోటోలు, వీడియోలు తీయడం పూర్తిగా నిషేధం. ఈ నియమాలను ఆలయ పవిత్రతను కాపాడేందుకు పాటిస్తారు. విగ్రహం గురించి ఆశ్చర్యకరమైన విషయం ఏంటిదంటే, స్వామివారి విగ్రహం సుమారు 18 అడుగుల పొడవు ఉంటుంది. విగ్రహాన్ని ఒకే ద్వారం నుంచి పూర్తిగా చూడలేం. అందుకే భక్తులు 3 ద్వారాల ద్వారా వరుసగా స్వామివారి ముఖం, తరువాత నాభి, తరువాత పాదాలు దర్శిస్తారు. ఈ దర్శన విధానం ప్రపంచంలో అత్యంత ప్రత్యేకమైన వాటిలో ఒకటి. ఇప్పుడు అసలైన ప్రశ్న, వాల్ట్ బిలో నిజంగా ఏముంది? అది బంగారమా, పురాతన గ్రంథాలా, లేక ఇప్పటికీ ఎవరికి తెలియని మరో రహస్యమా? చాలా మంది ఇలా అంటూ ఉంటారు, వాల్ట్ బిలో ప్రపంచంలోనే అత్యంత విలువైన నిధి దాగి ఉందని, మరికొందరు అందులో రహస్య గ్రంథాలు ఉన్నాయని, ఇంకొందరు ఆ గది తెరిస్తే శాపం వస్తుందని. ఈ వాదనలకు ఇప్పటి వరకు నిర్ధారిత ఆధారాలు లేవు. అందువల్ల ఇవి నిజంగా కాకుండా ప్రజల్లో దాగి ఉన్న కథలుగా, నమ్మకాలుగా మాత్రమే చూడాలి. వాల్ట్ బి ఎందుకు తెరవలేదు? 2011లో ఇతర రహస్య గదులను పరిశీలించినప్పుడు వాల్ట్ బిని తెరవకూడదని నిర్ణయించారు. తర్వాత వివిధ న్యాయపరమైన, పరిపాలన, మతపరమైన అంశాల కారణంగా ఆ గది అలాగే మూసి ఉంచడం జరిగింది. ఆలయంలో లభించిన అమూల్యమైన నిధులు తెరిచిన గదుల్లో కనిపించిన వాటిలో కొన్ని వందల సంవత్సరాల నాటి బంగారు నాణేలు, వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలతో అలంకరించిన ఆభరణాలు, బంగారంతో తయారైన విగ్రహాలు, బంగారు గొలుసులు, కిరీటాలు, పురాతన రాజులు సమర్పించిన కానుకలు. ఈ సంపద మొత్తం చరిత్ర, భక్తి, కళాత్మక గొప్ప నిదర్శనం. ఈ ఆలయంలో నిధులు బయటపడిన తర్వాత అనంత పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. దీంతో ప్రపంచంలో చరిత్రకారులు, పురావస్తు నిపుణులు, పరిశోధకులు ఈ ఆలయంపై మరింత ఆసక్తి చూపడం ప్రారంభించారు. మరో విషయం ఏంటిదంటే, ఈ ఆలయంలో ప్రతిరోజు జరిగే పూజలు శతాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయాల ప్రకారమే జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతి ఆచారానికి ఒక ప్రత్యేకమైన చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఆలయంలో జరిగే ప్రముఖ ఉత్సవాలు, అరుదైన సాంప్రదాయాలు, చాలా మందికి తెలియని ఆశ్చర్యకరమైన నిజాలు వివరంగా తెలుసు. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో సంవత్సరం అంతా ఎన్నో పూజలు జరుగుతాయి. అయితే వాటిలో 2 ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తుల సమక్షంలో జరుగుతుంది. ప్రత్యేక అలంకరణలు, వేద మంత్రాలు, సాంప్రదాయ సంగీతం, భారీ ఊరేగింపులతో ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోతుంది. పైంకుని ఉత్సవం ఇది కూడా ఆలయంలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి. ఈ సందర్భంగా స్వామివారి ప్రత్యేక అభిషేకాలు, అలంకారాలు, మహా నైవేద్యాలు సమర్పిస్తారు. త్రావణ్కోర్ రాజ కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. వారు తమ రాజులుగా కాకుండా పద్మనాభ దాసులుగా భావించి స్వామివారి సేవను చేస్తారు. శతాబ్దాలుగా సాగుతున్న ఈ సాంప్రదాయం ఇప్పటికీ మారలేదు. ఆలయంలో వందలాది గ్రానైట్ స్తంభాలు ఉన్నాయి. కొన్ని స్తంభాలపై చెక్కిన శిల్పాలు రామాయణం, మహాభారతం, పురాణ కథలు ప్రతిబింబిస్తాయి. ఆ కాలంలో ఆధునిక యంత్రాలు లేకుండా ఇంత అద్భుతమైన నిర్మాణాన్ని ఎలా నిర్మించారనేది నేటికి చాలా మంది ఆశ్చర్యంలోని ప్రశాంత వాతావరణం భక్తులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఈ ఆలయం శతాబ్దాలుగా భక్తి, కళ, సంస్కృతి, చరిత్రకు ప్రతీకగా నిలిచింది. ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటిదంటే, సోషల్ మీడియాలో వాల్ట్ బి గురించి అనేక కథలు, శాపాల గురించి వీడియోలు కనిపిస్తాయి. కానీ వాటిలో చాలా వరకు ఆధారాలు లేవని ప్రచారాలు. కాబట్టి నిజమైన చరిత్ర, అధికార సమాచారం, పరిశోధనల ఆధారంగా మాత్రమే ఈ ఆలయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దివాకర ముని కథ తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఒకప్పుడు దివాకర ముని అనే ఒక మహావిష్ణు భక్తుడు ఉండేవాడు. ఒకరోజు ఆయనకు ఒక చిన్న బాలుడు కనిపించాడు. ఆ బాలుడు చాలా అల్లరి చేసేవాడు. అయినా ముని అతన్ని ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. ఒకరోజు బాలుడు ఇలా అన్నాడు, నేను ఏం చేసినా నన్ను కోప్పడకూడదు, కోప్పడితే నేను వెళ్ళిపోతా. కొన్ని రోజులకు బాలుడు పూజలో ఉంచిన పవిత్ర వస్తువులను తాకడంతో మునికి కోపం వచ్చింది. అంతే, ఆ బాలుడు అదృశ్యమవుతూ నన్ను అనంత వసంతంలో వెతుకు అని చెప్పాడని పురాణం చెబుతోంది.
దివాకర ముని ఆ బాలుని వెతుకుతూ అనంతవనానికి చేరుకున్నాడు. ఆ బాలుడు తన అసలు రూపమైన మహావిష్ణువుగా ప్రత్యక్షమై అనంతశయ భంగిమలో దర్శనమిచ్చాడని విశ్వసిస్తారు. ఈ సంఘటన జరిగిన ప్రదేశంలో అనంత పద్మనాభ స్వామి ఆలయం నిర్మించబడిందని చెబుతారు. ఎందుకు 3 ద్వారాలు ఉంటాయి? స్వామివారి విగ్రహం చాలా పెద్దది, అందువల్ల ఒకే ద్వారం నుంచి మొత్తం విగ్రహాన్ని చూడలేరు. మొదటి ద్వారం ముఖం, రెండో ద్వారం నాభి, అక్కడి నుండి బ్రహ్మ ఉద్భవించినట్టు ప్రతీక, మూడో ద్వారం పాదాలు. ఈ దర్శన విధానం ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటిదంటే, తిరువనంతపురం అనే నగరం పేరు కూడా శ్రీ అనంతుని నగరం అనే అర్థం వచ్చే పదం నుంచి వచ్చినట్లు చెబుతారు. అంటే ఈ నగర చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మిక అన్ని ఈ ఆలయంతో ముడిపడి ఉన్నాయి. ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ప్రసిద్ధి చెందింది? ఈ ఆలయంలో ప్రసిద్ధి చెందడానికి 3 ప్రధాన కారణాలు. వేల సంవత్సరాల చరిత్ర, అద్భుతమైన ద్రావిడ కేరళ శైలి నిర్మాణం, ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆలయ నిధుల్లో ఒకటి. ఈ ఆలయం గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఆలయం పేరు అనంత అంటే ఆదిశేషుడు, పద్మనాభ అంటే నాభి నుంచి పద్మం ఉద్భవించి విష్ణుమూర్తి అనే అర్థాన్ని సూచిస్తుంది. స్వామివారి విగ్రహం సుమారు 18 అడుగుల పొడవు ఉంటుంది. విగ్రహాన్ని ఒకే ద్వారం నుంచి పూర్తిగా చూడలే, 3 ద్వారాల ద్వారా మాత్రమే దర్శనం లభిస్తుంది. ఆలయం గోపురం దూరం నుంచి కనిపించేంత ఎత్తుగా నిర్మించబడింది. ఆలయంలోని ప్రతి శిల్పం ఒక పురాణ గాథను ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయంలో ప్రతిరోజు సాంప్రదాయ వేద మంత్రాలతో పూజలు నిర్వహిస్తారు. ఆలయంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న అనేక ఆచారాలు ఇప్పటికీ యథాతథంగా పాటిస్తున్నారు. శ్రోణార్క రాజు కుటుంబ సభ్యులు ఇప్పటికీ తమను పద్మనాభ దాసులుగా భావిస్తారు. ఆలయంలోకి ప్రవేశించాలంటే సాంప్రదాయ దుస్తులు తప్పనిసరి. ఆలయం లోపల ఫోటోగ్రఫీ, వీడియోలు తీయడం అనుమతి లేదు. 2011లో బయటపడిన నిధులు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. వాల్ట్ బి ఇప్పటికీ తెరవబడలేదు. వాల్ట్ బి గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నప్పటికీ వాటికి అధికార ఆధారాలు లేవు. ప్రపంచం నలుమూల నుంచి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆలయంలోని అనేక వస్తువులు చారిత్రాత్మక, కళాత్మక విలువలు కలిగి ఉన్నాయి. ఆలయం భారతదేశపు ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపు చెందింది. ఈ ఆలయం తిరువనంతపురం నగరానికి ఒక ప్రధాన గుర్తింపుగా నిలిచింది. భక్తులు స్వామివారి దర్శనాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ ఆలయ చరిత్ర భక్తి, కళ, సంస్కృతి, సాంప్రదాయ సమ్మేళనానికి గొప్ప ఉదాహరణ. పూజల విశిష్టత. ప్రతిరోజు తెల్లవారుజామున ఆలయంలో పూజలు ప్రారంభమవుతాయి. వేద మంత్రాల మధ్య జరిగే ఈ పూజలు భక్తులకు ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. శతాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయాలను ఈ రోజు కూడా యథావిధిగా కొనసాగించడం ఈ ఆలయ ప్రత్యేకత. ఒక ఆలోచింపే విషయం ఏంటిదంటే, ఈ ఆలయం విలువ కేవలం బంగారం వల్ల కాదు, వేల సంవత్సరాలుగా నిలిచిన భక్తుల సాంప్రదాయం, కళ, నిర్మాణం, వైభవం, సంస్కృతి ఇవే దీనిని ప్రపంచంలో అత్యంత విశిష్టమైన ఆలయాల్లో ఒకటిగా నిలబెట్టాయి. అందరికీ ఒక ప్రశ్న, మీ అభిప్రాయం ఏంటి? వాల్ట్ బిలో నిజంగా ఏముండవచ్చు? నిధి ఉందంటారా? పురాతన వస్తువుల, లేక ఇప్పటికీ బయటకు రాని చారిత్రాత్మక రహస్యమా? ఈ ఆలయం మనకు ఒక గొప్ప పాఠాన్ని చెబుతోంది. సంపద కంటే సాంప్రదాయం గొప్పదని, బంగారం కంటే భక్తి గొప్పదని, రహస్యాల కంటే చరిత్ర గొప్పదని. భారతదేశంలో ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ప్రతి ఒక్కటి ఒక చరిత్ర, ఒక సంస్కృతి, ఒక విశ్వాసాన్ని మనకు తెలియజేస్తుంది. అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా అలాంటి మహోన్నత వారసత్వానికి ప్రతీక. ఈ ఆలయాన్ని సందర్శించే అవకాశం మీకు వస్తే అక్కడ ప్రశాంతతను, నిర్మాణ వైభవాన్ని, ఆధ్యాత్మిక అనుభూతిని తప్పకుండా ఆస్వాదించండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి చరిత్ర, రహస్యాలు, సైన్సు, ఆసక్తికరమైన తెలుగు ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ SDVS ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.